అప్పుడు నేను తప్పించుకుంటాను. కానీ పోలీసులు నిన్ను అనుమానిస్తారు కదా, నిన్నేమైనా చేస్తారేమోనని భయంగా ఉంది. అనుమానిస్తే సరిపోతుందా? అసలు పల్లవి చనిపోయిందని రుజువు కావాలి కదా, అదెప్పటికీ దొరకదు. అవును, ఆ డెడ్ బాడీని ఏం చేసావు? రాత్రి నువ్వు పైకి వెళ్ళినప్పుడు బయట కానిస్టేబుల్స్ ఉన్నారు కదా, వాళ్ళు నిన్ను చూడలేదా? వాళ్ళు మత్తులో ఉన్నప్పుడు మీరు లోపలికి వెళ్లారు. వాళ్ళని మత్తులోకి జారేలా చేసి పల్లవి బాడీని బయటికి తెచ్చాను. అంటే నువ్వే వాళ్ళకి మత్తు మంది ఇచ్చావా? అవును. అయితే బ్లడ్ టెస్ట్లో మత్తు మంది కలిపారని రిపోర్ట్ వస్తుంది. అప్పుడు పోలీసులు నిన్ను పట్టుకుంటారు. నేను చేసిన తప్పుకి నువ్వు మాత్రం శిక్ష అనుభవించకూడదు. నేనే పల్లవిని చంపేశానని నేను ఒప్పుకుంటాను. అదిగో ఆ మాటే వద్దు అనేది. పోలీసులు నన్నే కాదు, ఆధారం లేకుండా ఎవరిని ఏమీ చేయలేరు. ఆ ఆధారం ఎప్పటికీ దొరకదని చెప్తున్నాను కదా. ఒకవేళ దొరికితే చెప్పు, ఒకవేళ దొరికితే. సరే, ఒకవేళ దొరికినా సరే, నన్ను నిజంగా అరెస్ట్ చేసినా సరే, మీరు మాత్రం నోరు విప్పకూడదు. నో, నేను ఒప్పుకోను టైలర్. పోలీసులు నిన్ను తీసుకెళ్తానంటే నేను అస్సలు ఒప్పుకోను. ఒప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు తీసుకెళ్ళినా నిజంగా నేను చంపలేదు కాబట్టి ఎలాగైనా బయటపడే ఛాన్స్ ఉంటుంది. అదే మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని కాపాడుకోవడం కష్టం. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు చెప్పకూడదు. అది మాత్రం నా వల్ల కాదు టైలర్. అవుతుంది. అయినా ఆ డెడ్ బాడీ దొరికితేనే కదా ప్రాబ్లం. ఎప్పటికీ దొరకదు. నువ్వెంత చెప్పినా నాకు భయంగానే ఉంది ధారణి. పోలీసుల్ని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. అయినా అసలు దొరకదని అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నావు? ఎక్కడ దాచావు? ఎక్కడో ఉందిలేండి. ఇప్పుడు దాని గురించి అనవసరం. తెలిస్తే నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది ధరణి. అయినా నాకు తెలిస్తే ఏమవుతుంది? నేను ఎవరికైనా చెప్తానని భయమా? ఎవరికో చెప్తారని కాదు. కొన్ని నిజాలు నిధుల్లాంటివి. నిధి కోసం ప్రజలు వెతుకుతారు. కొన్ని నిజాల్ని ప్రమాదాలు వెతుక్కుంటూ వస్తాయి. కాబట్టి అది తెలియకపోవడమే మంచిది. ఏది చేసినా మీ క్షేమం కోసమే. అర్థం చేసుకోండి. నా కోసం ఇంత ఆలోచిస్తున్నావా? మీ వల్లే తనకి సమస్యలు వచ్చాయి. మీ వల్లే తన జీవితం అన్యాయం అయిపోయింది. ఏం కూసావే? తరణి, నీ భార్యని బ్రోతల్ హౌస్లోకి వెళ్లేలా చేసింది. పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పించింది. ఎవరు చేసిన దానికి వాళ్ళే అనుభవిస్తారు. ఇన్ని రోజులు
పల్లవితో కలిసి తిరిగిన బాయ్ ఫ్రెండ్ తండ్రి కావచ్చని ఎందుకు ఆలోచించడం లేదు? ధరణి, ఇప్పుడంటే అన్నావు, ఇంకెప్పుడు ఈ మాట అనొద్దు. ఎందుకంటే పల్లవి కడుపులో పెరుగుతున్నది ఈ ఇంటి వారసుడు అన్నది నిజం. అసలు నేను తప్ప వేరే లోకమే ఉండదని తెలుసు. అయినా పల్లవి మాటలు విని నిన్ను అనుమానించాను, దూరంగా ఉన్నాను, నరకం చూపించాను. అయినా నా కోసమే ఆలోచించావు. సారీ ధరణి, ఐఎమ్ రియల్లీ సారీ. ఏంటి సారు ఇది చిన్నపిల్లలాగా? అయినా మీరు చిన్నపిల్లాడే కదా. చిన్నపిల్లలు తప్పు చేస్తే వాళ్ళు మారేదాకా ఎదురు చూడాలి, కానీ కోపం తెచ్చుకుంటే ఎలా? మీ మీద నాకెప్పుడూ కోపం లేదు, ఒక్క ప్రేమ తప్ప. అవును, ఆ డెడ్ బాడీని ఏం చేసావు? ఇప్పుడు దాని గురించి అనవసరం. తెలిస్తే నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది ధరణి. పల్లవి పల్లవి ఏం చేసింది? పల్లవిని చంపేశాను ధరణి. ఈ నిజం ఎప్పటికీ నా గుండెల్లోనే ఉన్నంత వరకు మీరు క్షేమంగా ఉంటారు. అది ఎప్పటికీ నాతోనే, నాలోనే ఉండిపోతుంది. చెల్లి, ఆ, అక్క పిలుస్తుంది, ఇప్పుడే వస్తాను. ఏంటక్క? రా చెప్తాను. ఏమైందక్క? పల్లవికి ఏమైంది? చెప్పాను కదక్క, చేసిన పాపాలు బయటపడతాయని పారిపోయింది. నేను నీ అక్కని చెల్లి, పైగా లాయర్ని. మనుషుల్ని చూసి పరిస్థితి ఏంటో అంచనా వేయగలను. ఏదో జరిగింది, ఏమైందో చెప్పు. పోలీసులు అడిగిందే నేను అడుగుతున్నాను. ఎప్పుడెప్పుడు ఈ ఇంటికి కోడలు అవుతానా అని ఎదురు చూసిన పల్లవి అంత ఈజీగా ఈ ఇల్లు వదిలిపోదు. ఏదో జరిగింది, ఏం జరిగిందో చెప్పు చెల్లి. పల్లవి చచ్చిపోయిందక్క. ఎలా? అది మాత్రం అడగద్దక్క. ఇంట్లో ఎవరో ఒకరు కారణం, కానీ ఎవరని మాత్రం చెప్పలేను. నాకు తెలిస్తే ఏమవుతుంది చెల్లి? ఏం కాదక్క, ఎవరికి తెలియకూడదు. రేపొద్దున నిన్నెవరైనా బెదిరించొచ్చు, లేదా పొరపాటును చెప్పాల్సిన అవసరం రావచ్చు. ప్రమాదం జరుగుతుందని ముందే తెలిసినప్పుడు ఆ పరిస్థితి రాకుండా జాగ్రత్త పడడమే మంచిదక్కా. అక్క, చెప్పలేదని తప్పుగా అనుకోవద్దు. తప్పుగా అనుకోవడమా? నా చెల్లి గురించా? ఇప్పుడు కూడా నీ గురించి తప్పుగా ఆలోచిస్తే
ఆ దేవుడు కూడా నన్ను క్షమించడు. గరళాన్ని శివుడు కంఠంలో దాచి లోకాన్ని కాపాడినట్టు నీచాన్ని నీ గుండెల్లో దాచి ఈ కుటుంబాన్నే కాపాడుతున్నావు. నువ్వు తోడుగా ఉండడం ఏ జన్మలోనో నేను చేసుకున్న పుణ్యం. ఇంకా పల్లవి గురించి ఆలోచిస్తారా లేదా ఈ కుటుంబంలో ఒకరిగా ఉంటారా? అంతే ధరణి, ఉండాలనుకుంటే ఉంటుంది, లేకపోతే వెళ్ళిపోతుంది. ఆ మాత్రం సామ్రాజ్యాన్ని తెలీదా? నువ్వేమీ ఎక్కువ ఆలోచించొద్దు. పల్లవి కోడలైతేమో గీ ఇల్లు మొత్తం నా గుప్పెట్లో ఉండుద్దని ఆశ పెట్టుకున్నా. కాని చివరికిట్లయింది. ఇక ఏడ ఉండేంతకాలం గీ అక్కా చెల్లెల మోచేతి కింద నీళ్లు తాగాల్సిందే. థూ నీ బతుకు. ఎవరి మీద కోపం, ఎవరి మీద చూపిస్తున్నావు సామ్రాజ్యం? నాకెందుకు కోపం? ఏదో గట్ల చేయి తగిలి. తగిలిన దానికి విసిరిన దానికి చాలా తేడా ఉంది సామ్రాజ్యం. అసలు నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. నాకేం ప్రాబ్లం? ఏం లే. ఉంది. మనసులో ఏదో పెట్టుకుని ఏదేదో చేస్తున్నావు. ఇన్నాళ్ళు పల్లవిని సపోర్ట్ చేశావంటే అది చెప్పిన మాటలు విని ఆడపిల్లకి అన్యాయం చేయకూడదనే ఉద్దేశంతో సపోర్ట్ చేశావనుకోవచ్చు. కానీ ఇప్పుడు అది ఎలాంటిదో తెలిసింది కదా. ఇంకా దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? దాని గురించి సోచేస్తున్నానని చెప్పినా లే. మరైతే కోడలు తిరిగొచ్చింది, అందరం సంతోషంగా ఉన్నాం కదా. నీ ముఖంలో మాత్రం ఎందుకు సంతోషం లేదు? పల్లె విషయం కాకపోతే మరొకటి నీ మనసులో ఏదో ఉంది. అసలు నువ్వు సంతోషంగా లేకపోవడానికి కారణం ఏంటో తెలియాలి. సంతోషంగా లేను. నువ్వు సంతోషంగా ఉండేట్టు నేనెట్లా ఉండగలను? ఎప్పటికీ ఉండలేను. ఎందుకు సంతోషంగా ఉండలేవు? ఇక్కడ నీకేం తక్కువైందని? అన్నీ ఎక్కువే. ఒక్క అమ్మ అన్న పిలుపు తప్ప. సామ్రాజ్యం, ఓ గా మాట పైకి అనే హక్కు కూడా లేగదా. అందుకే ఎన్నాళ్ళు గుండెల్లో దాచుకొని ఆ మంటకి రగిలిపోతా అంటే ఇక సంతోషం ఏడకిల్లొస్తుందక్క. అంటే ఇప్పుడు నీ బాధంతా విక్రమ్ నేను అమ్మ అని పిలవడం లేదనా? ఆ రోజు నువ్వు ఇచ్చిన మాట ఏంటి? ఇచ్చినా. మొగుడు జైలుకు పోయి బిడ్డని పెంచుకునే గతి లేక నీ చేతిలో పెట్టి మర్చిపోతానని మాట ఇచ్చిన. కప్పుడు చేసిన తప్పుకి ఇగో రోజుకిట్లా శిక్ష అనుభవిస్తూనే ఉన్నా. ఇప్పుడు నీకేం లోటు సామ్రాజ్యం? కళ్ళ ముందే కొడుకున్నాడు కదా, కోడలతో సంతోషంగా ఉన్నాడు కదా, ఇది సరిపోదా? సరిపోదు. నువ్వేమో ఇద్దరు బిడ్డలతో అమ్మ అని పిలిపించుకొని ఇద్దరు కోడళ్ళని ఏలుతా ఉంటే
నేనేమో పారాయి బిడ్డల్ని చూసుకున్నట్టు చూసుకోవాలా? నాకు అమ్మ అని పిలిపించుకోవాలన్న కోరిక ఉండదా? నా కోడలు నా మాట వినాలన్న ఆశ ఉండదా? అర్థమైంది సామ్రాజ్యం. నీకు నీ మాట వినే కొడుకు కావాలి. నీ చెప్పు చేతుల్లో ఉండే కోడలు కావాలి. అందుకేనా పల్లవి నువ్వు చెప్పినట్టు వింటుందని విక్రమ్కి పల్లవికి పెళ్లి చేసి తను నీ కోడలు కావాలని ఆశపడ్డావు? అందుకే కదా? అందుకే విక్రమ్ శ్రావణి విడిపోవాలని కోరుకున్నావు. పల్లవి చెప్పిందంతా గుడ్డిగా నమ్మి ఈ రోజు ఈ ఇంట్లో ఇంత సమస్య కారణమయ్యావు. వద్దు సామ్రాజ్యం. నీ మాట వినే కోడలు కావాలని ఉన్న కోడలు వెళ్ళిపోవాలని కోరుకోవద్దు. కొడుకు జీవితాన్ని నాశనం చేయొద్దు. దానికన్నా నీ కొడుకుని నీ కోడల్ని నువ్వు తీసుకెళ్ళిపోవడమే మంచిది. వాడు నన్ను అమ్మ అని పిలవకపోయినా వాడు ఎక్కడున్నా సంతోషంగా ఉంటాడు. నిన్నే వాడు అమ్మ అని పిలుస్తాడు. ఉండు. విక్రమ్, శ్రావణి, విక్రమ్, ధరణి, నీకిప్పుడు ఈ నిజం చెప్పాల్సిన అవసరం వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. కానీ చెప్పక తప్పడం లేదు. నేను నీ కన్న తల్లిని కాదు నాన్న. ఏం మాట్లాడుతున్నావమ్మా? నిజం నాన్న. నేను నీ కన్న తల్లిని కాదు. ఇదిగో నువ్వు పిన్ని అని పిలిచే సామ్రాజ్యమే నీకు జన్మనిచ్చిన తల్లి. అమ్మా, ఏమైంది నీకు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అమ్మా? లేదు నాన్న, నేను చెప్పేది నిజం. అప్పటి పరిస్థితులు ఏవైనా నిన్ను కన్న తల్లి ఈ సామ్రాజ్యమేరా. తననే నువ్వు అమ్మ అని పిలు.
ఇంతే కదా నువ్వు కోరుకున్నది సామ్రాజ్యం. ఈ నిజం బయట పెడతాననే కదా ఇన్నాళ్ళు బెదిరించావు. ఇప్పుడు ఆ